లైలాకి గట్టి దెబ్బే పడింది. విశ్వక్సేన్ ఆశలన్నీ నీరుగారిపోయాయి. చివరి వరకు ఎంత ప్రయత్నం చేసినా సినిమాను కనీసం యావరేజ్ టాక్ కూడా తెచ్చుకోలేకపోయారు. డిజాస్టర్ లైలా అంటూ 2 రోజులుగా సాగుతున్నటువంటి ప్రచారానికి తగ్గట్టుగానే ఆ సినిమా రివ్యూస్ ఉన్నాయి. ఆ సినిమాలో మొత్తంగా చూస్తే ఎటువంటి సానుకూల అంశాలు లేవు. కేవలం విశ్వక్సేన్ కొద్దిగా తన పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకునే ప్రయత్నం మినహా ఇక అంతకు మించి అందులో ఏమీ లేదు అనేటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్కి సంబంధించి అతిపెద్ద డిజాస్టర్ మూవీస్లో ఒకటిగా లైలా కూడా ఉండబోతుంది అని చెప్తున్నారు. దాని కారణం కూడా లేకపోలేదు. వాస్తవానికి లైలా సినిమా ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా రిలీజ్ అయిపోయి ఉంటే ఆ సినిమా పేరు కూడా చాలామందికి తెలియకపోయేది. కానీ ఆ సినిమా గురించి రాజకీయాలతో ముడిపెట్టి సాగినటువంటి ప్రచారంతో చాలా పెద్ద చర్చకి ఆస్కారం ఇచ్చింది. ఎక్స్లో అయితే హోరెత్తిపోయింది, పోస్టులతో మారు మోగిపోయింది, రీపోస్టులతో మరింత హల్చల్ చేసింది. చివరికి విశ్వక్సేన్ స్వయంగా రంగంలో దిగి క్షమాపణలు చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంతటితో సరిపెట్టుకోకుండా వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ మరింతగా చెలరేగిపోతున్నటువంటి దశలో కామెడీ యాక్టర్ పృథ్వీరాజ్ కూడా తన మాటలకి, తాను చేసినటువంటి వ్యాఖ్యలకి సారీ చెప్పాల్సినటువంటి స్థితి వచ్చింది. వాళ్ళిద్దరూ సారీ చెప్పినప్పటికి కూడా అప్పటికే వ్యవహారం చేయి దాటిపోయినట్టుగా మారిపోయింది. దాంతో సినిమా అయితే ఎట్టున్నప్పటికి కూడా టాక్ మాత్రం చాలా నెగిటివ్ టాక్ తెచ్చుకుని థియేటర్లోకి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి పాజిటివ్ సంకేతాలు లేకపోవడంతో అతిపెద్ద డిజాస్టర్గా మిగిలిపోతున్నట్టు కనిపిస్తుంది. సినిమాలో డైరెక్షన్ కానీ, అదేవిధంగా స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ ఎటువంటి కూడా ఆకట్టుకునేటువంటి రీతిలో లేకపోవడం, పాటలు కానీ, కామెడీ కానీ ఏమాత్రం కూడా ప్రేక్షకుల్ని అలరించేలా కనిపించకపోవడంతో ఆ సినిమా పూర్తిగా అతిపెద్ద డిజాస్టర్గా మిగిలిపోయినట్టు స్పష్టమవుతుంది. ఇది సినిమా ప్రముఖులందరికీ ఒక హెచ్చరికగా కనిపిస్తుంది. ముఖ్యంగా రాజకీయ నేతలతో, రాజకీయ పార్టీలతో, అది ఏ పార్టీ అయినా కావచ్చు, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కావచ్చు, రేపు మరొక వేదిక మీద ఇంకొక పార్టీని కించపరిచేలా లేదంటే ఇంకొక పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ప్రస్తావిస్తూ వాళ్ళని అవమానించడానికి యత్నించినప్పటికి కూడా అవన్నీ సినిమా మీద చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి అనేటువంటి విషయాన్ని లైలా రూఢీ చేసింది. కాబట్టి భవిష్యత్తులో కూడా టాలీవుడ్ వాళ్ళు ఎవరైనా సరే ఎటువంటి సినిమా ఫంక్షన్లు పెట్టుకున్నా సినిమాకి సంబంధించినటువంటి వ్యవహారాలతో సరిపెట్టుకోకుండా మరొక అడుగు ముందుకేసి రాజకీయ పార్టీల జోలికి వెళితే మాత్రం లైలా అనుభవాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి రీతిలో ఈ సినిమా ఫలితం కనిపిస్తుంది. చాలా పెద్ద డిజాస్టర్గా మిగిలిపోవడంతో విశ్వక్సేన్ అభిమానులు ఈ వ్యవహారంలో ముఖ్యంగా ఒకవైపు వైఎస్ఆర్సీపీ నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తుంటే దాన్ని తిప్పికొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి కూటమి పార్టీల నేతలు, సహచరులు, అదేవిధంగా కార్యకర్తలు కూడా లైలా ఫలితంతో చాలా నిరాశ చెందారు. లైలా ఏమాత్రం కూడా సానుకూలమైనటువంటి అంశాలు లేకుండా సినిమాని జనాల మీదకు వదిలేయడంతో అందులో కనీసం సపోర్ట్ చేసేటువంటి వాళ్ళకి కూడా అది బాగుంది, ఇది బాగుందని చెప్పేదానికి కూడా ఆస్కారం లేకపోవడంతో ఆ సినిమా డిజాస్టర్గా మిగలడం కూటమి పార్టీల సభ్యుల్ని, సానుభూతి పరుల్ని, ఆ విధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ని కూడా నిరాశపరిచినట్టుగా కనిపిస్తుంది. టాలీవుడ్కి మాత్రం ఇదొక పెద్ద పాఠంగా కనిపిస్తోంది. భవిష్యత్తులో ఎవరు ఎటువంటి నోరు జారినప్పటికీ కూడా కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేమంటారు. అదే రీతిలో నోరు జారిన కారణంగా నష్టపోయినటువంటి విశ్వక్సేన్ మరోసారి విశ్వక్సేన్ లాంటి అనుభవం ఎవరికి రాకూడదనేటువంటి పాఠాన్ని కూడా నేర్పినట్టు అవుతుంది. కాబట్టి టాలీవుడ్ ప్రముఖులందరూ ఈ లైలా సినిమా అనుభవంతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం మరోసారి స్పష్టమైంది.